హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వైషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొబ్బరన్నం చేస్తున్నాను. అలానే మటన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. కొబ్బరిని కడిగి మిక్సీలో వేసుకొని అది గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని దాంట్లో నుంచి పాలు తీస్తున్నాను. ఇదిగోండి అదే ఈ ప్రాసెస్ అంతా. వాటర్ ఎక్కువ తీసుకుంటే పాలు వస్తాయి ఎక్కువగా. ఒకసారి మిక్సీ చేశాను, మళ్ళీ ఇంకొకసారి కూడా చేస్తున్నాను. అలానే మనకి ఎన్ని పాలు కావాలో అన్ని తీసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, అందుకని 6 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా తీసుకోవాలి. చాలా సింపుల్ గానే ఈ పాలు వచ్చేస్తాయి, కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అల్లం వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలానే చెక్క, లవంగాలు, ఆలుకులు, సాజీరా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటీలు కడిగి కోసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బేషన్ పెట్టుకుందాము. ఇందులోనే నెయ్యి వేసుకుందాము. నేను నెయ్యితోనే చేస్తున్నాను. ఆయిల్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను అంతే. నెయ్యి ఎక్కువ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి వేగిన తర్వాత టమాటీలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి. ఇవి తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము. తొందరగా ఉడికిపోతుంది. ఇదిగోండి మూత తీసి చూస్తే ఇలా వస్తుంది. దగ్గరగా ఉడికిపోయాయి. ఇందులోనే ఇందాకలా పేస్ట్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. ఇంకా నేను మసాలాలు ఏమీ వేయట్లేదు, ఇది ఒక్కటే వేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ రావాలి కాబట్టి. మసాలాలు అన్నీ వేసేస్తే కొబ్బరిది ఫ్లేవర్ రాదు, అందుకని. మసాలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి అన్నం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే మటన్ కర్రీ కూడా చేస్తాను, చూడండి. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఈ బియ్యం వేసుకున్న తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల కొబ్బరి పాలు కూడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేద్దాము. ఇది ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుంటున్నాను. మూత పెట్టేద్దాము కలుపుకొని. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మటన్ కర్రీ కోసమని కుక్కర్ పెట్టుకున్నాను. ఇది బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. టమాటీలు కూడా వేసుకోవాలి. టమాటీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటీ బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరన్నం మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మూలుగొచ్చింది. మూలుగు చాలా పెద్దదిగా ఉంది. ఈ మూలుగ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీన్ని కలిపేసుకోవాలి మటన్ వేసిన తర్వాత. ఇప్పుడు బిర్యానీ చూద్దాము ఎలా వచ్చిందో. ఇదిగోండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూసి చెప్తాము. ఇది అయిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేద్దాము. బిర్యానీ చాలా బాగా వచ్చింది పొడి పొడిలాడుతూ. ఈ బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు మటన్ కూడా 3 విజిల్లు పెట్టేసుకున్నాను. ఆ క్లిప్పు మిస్ అయింది ఎక్కడో. 3 విజిల్ తర్వాత ఉడికిపోయింది కూర ఇలా వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారాలు మసాలాను కూడా వేసేసుకొని దగ్గరగా ఇంకా పెట్టుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు కూరను కూడా గిన్నెలోకి వేసేసుకుందాము. బయట వర్షం పడుతుంది. వేడివేడిగా చాలా బాగుంటుంది తింటుంటే. మా అమ్మాయికి ఇచ్చాను తినమని. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.